హైదరాబాద్ బాయ్ ఇన్ ఫారెన్. అరే ఫారెన్ వస్తావు బేటి, నువ్వు సరిగ్గా వస్తే లంజోడికి వస్తావు, అట్లా ఎట్లా వస్తావురా? మొత్తం స్టోర్లు ఉన్నాయి మామ మన దగ్గర. హైటెక్ సిటీలా ఇప్పుడు కుక్కడపల్లిలో మొత్తం ఎట్లా స్టోర్ ఉంటాయి, మొత్తం స్టోర్ అట్లనే ఉన్నాయి ఈడ. పైసలే బుద్ధాలు ఉన్నాయి. పైసలు మ్యాటర్ కాదు మనకి, కానీ పైసలే మ్యాటర్ హైదరాబాద్ వాళ్ళు వస్తే ఏదో కూడా కొనుక్కొని పోదాం రా. అరే వాచ్ కొనుక్కుంటారా? నేను పాలిష్ తీసుకోబెట్టే మా పిల్లలు బ్యాగ్లు గీగ్లు మొత్తం గుద్దలుగా ఉన్నాయి. ఎంత తీసుకుంటాం అని ఇంట్లో ఏం చెప్పి పంపిరంటే, బేటా పైసలు చూసి బేటా అని చెప్పిర్రు. అందుకే మేము పైసలు కొంచెం సేవ్ చేస్తున్నాం అడ్డ. మామూలు లేదు బేట కంట్రీ మాత్రం. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ కొడుతుందో అసలు తెలుస్తలేదు. 10 నిమిషాలు వాన పడుతుంది, 10 నిమిషాలు ఎండ కొడుతుంది, 10 నిమిషాలు తేడా తేడా ఉంది షార్ట్ ఈడ. పిచ్చి తెగితే వాన ఎండ కలిపి 2 కొడుతుంది అంతే. లంజోడికి ఏమో జాకెట్లు తీసుకురాలే, నా జాకెట్లు వేసుకుంటారు. ఈ లంజోడు హైన్ గడే మేడ్ ఇన్ ఇండియా కానీ మ్యానుఫ్యాక్చర్డ్ బై పవన్. పైసలు మ్యాటర్ కాదు పెట్టి, చిన్నప్పుడు జాకెట్లు తీసుకురావాలా. జాకెట్లు ఉంటే లుక్ మంచిగా ఉంటది. రాబెట్టి ఇట్లా పోదాంపా, మొత్తం తిరిగేసి పోదామా? ఏంటి రాకెట్ రారా. అరే 3 గంటలకు రమ్మన్నదిరా. అమ్మ 3 గంటలకు రమ్మన్నది. ఇక్కడ మెడికల్ చెకప్ పైన పోయాం, బ్లడ్ తీసుకుంది, చెస్ట్ స్కానర్ స్కానింగ్ చేసిర్రు. చూపిరా పెట్టే మనోళ్ళకి. అబ్బా సెల్ అంట వి పవర్. ఇక్కడ పెట్రోల్ పంప్ చూస్తే అశోక్ మొత్తం. అరే పెట్టే అరే మన ఇండియాలో అరే జైలు బండి అయ్యో ఈడవి చలాన్లు కొడతారు. ఈడ బండి ఎక్కించుకొని ఈడ జైలు బండి, ఇగో చలాన్ కొట్టిన బండి దీని మీద వేసుకొని పోతారు. ఇగో ఇదేమో పెట్రోల్ బంక్ మొత్తం అలాగుంది షార్ట్ ఈడ. ఓ లోపల పోలీసులు పోతుర్రు, పోలీసుల్లో వాచ్మెన్ లో తెలియదు. అరే అలా ముఖాలు ఇష్టమా గాలి పోలీసులు? అరే అశోక్ కారు చూపి ఒకసారి. అరే మా ఒక కార్ ని అశోక్ చేసిరు మొత్తం ఆయనకి మొత్తం అలాగుంది ఈడ. షార్ట్ మాత్రం అలాగుంది పెట్టే. ఇగో మొత్తం దెంగిర్రు బండిని. ఇడేయాలా ఇంద్రా మనలో చూపించా చూపిరా లంచోడుగా షార్ట్. ఇగో సిద్ధుగాడు మొత్తం దుంగుతుండు ఫ్యాన్ కి చోదు. ముందర కెమెరా పెట్టు అంటే ఏం చేస్తాడు అనుకున్నా, లంచోడికి ఏమో దుంగుతుండు. స్టైల్ రా లంచోడుగా. ఏం తెలుసా చుట్టూ లంచోడు నీలాంటి వాళ్ళనే రా. మాలాంటి వాళ్ళు బట్టలు మంచి వేసుకుంటారు సిగ్గుపడి. 50 రూపాయలు బట్టలు వేసుకొని తమాషా ఏదో ఒకటి రా వై ఫ్యాషన్ రా, అదొక ఫ్యాషన్ మామ. ఏది వేసినా నువ్వు 50 రూపాయలు చేయని, 10 రూపాయలు చేయని. ఎటో దెంగేస్తున్నావు మన ఇట్లా దెంగేద్దాం రా మెల్లగా. అర్థమైతే ఇక్కడ మాత్రం అలాగుంది బేటే మొత్తం షార్ట్. కాబట్టి అరే ఆగుతారు అట్లా ఉండదు మామ. నువ్వు పోతున్నావు అనుకో, వాళ్ళు ఆగుతారు. వాళ్ళు ఆపే పో బిడ్డ అంటారు. ఈడ కూడా ఉంటారు మన దగ్గర. ఏమో తులక పని చేసే లాయర్ ఈడబి ఉంటారు. వాటి ఏమైందంటే చెప్పరా, మొన్న ఏమైంది, మన డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంది కదా రాబాయ్ ఎన్టీఆర్ లో. అవునవును, ఆ డిస్ట్రిక్ట్ కోర్టు పోయినా రాబాయ్. కడిపి లాయర్లకి వెళ్ళరా, గడ్డాలు పెంచుకొని మిసాలు పెంచుకొని అసలు గ్రూమింగ్ లేదు లాయర్లకి. లాయర్లు ఎంత క్లీన్ గా ఉన్నారు చూడ, మొత్తం క్లీన్ ఉన్నారు మామ ఈడ. అరే ఈ వీడియో పెడితే మార్చేసి పోయి వాళ్ళు వెళ్ళి తక్కువ చేస్తున్నారు, ఎగ్గుద్దావాలి. అట్లా కాదు కానీ కంపేర్ చేసుకుంటే ఇక్కడ క్లీన్లెస్ మొత్తం బానే ఉంది. ఇక్కడ మన ఇండియా ఇట్లయితే అబ్బా అందరు ఎవరైనా బయట పోయి ఇట్లా పని చేస్తారా? ఇండియాలోనే మంచిగా పని చేసుకుంటారు. మంచి హోటల్స్. వర్షం పడుతుంది, మళ్ళీ ఎండ కొడుతుండే వర్షం పడుతుంది. ఇదే మస్ట్ ఏమో ఇది, కానీ మస్తు ఉంటది రా. ఇది మారిషస్ మాత్రం మస్తు ఉంది. గుద్దవాళ్ళ ప్లేసెస్ ఉంటాయి, ఇంకా చూపిస్తాం ముంగల. ఇది మేము నార్త్ లో ఉన్నాం, ఇప్పుడు సౌత్ పోతాం. సౌత్ లో టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి, ట్రెక్కింగ్ అంటే గుద్దవాళ్ళు ఉంటాయి. అలాగుంది పెట్టే ఈడ మాత్రం షార్ట్ లొకేషన్ మాత్రం గుద్దలుగా. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కార్ పార్కింగ్ చేయడానికి ఎంత మంచిగా అది వైట్ లైన్ పెట్టి మంచిగా వైట్ లైన్ పెట్టిరు ఇక్కడ పార్కింగ్ కి. మన దగ్గర ఈడ పెడతాడు, ఆపుతాడు. పాడవ కనిపించింది అనుకో, రోడ్ మీదనే వేస్తాడు పంటాడు, పోయి తీసుకుంటాడు. ఈడ మొత్తం పార్కింగ్ ది మొత్తం రూల్స్ ఉన్నాయి. ఈడ చాలా మంది టూరిస్టులే కనిపిస్తారు. ఈ రోజు అన్ని గుద్దలు ఉన్నాయి మామ. ఈడ డ్యూటీకి పోకుండా ఈ రోజు ఎగదెంగిపించింది నన్ను. నేను నిన్న వచ్చిన ఈడేమో సుల్లిగా డ్యూటీకి పోతా అంటుండు, నాకేమో ఈడ తెలియదు.
పారా పెట్టి ఏమైతుంది అని లంచోడు ఊకే 2,000 పోయినాయి 2,000 పోయినాయి అంటుండేడు ఒక రోజు 2,000 అంటే 4,000 రూపాయి 4,000 పారా పెట్టి దావా చేయొచ్చు. ఇచ్చేసాపా ఇండియాలో పోయి బా, 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 బా. ఏముంది 4,000 ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి రా పోయారి అంతే అంటావా? చాటి కాబట్టి అరే ఇది ఎందుకురా? ఏమోనా బాబు ఇది ఈడ- ఈడ- బేకరీడా ఇక మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాలంటే రోడ్ మీద స్పీడ్ చేయొద్దు. రోడ్ మీద ఇండియాలో ఎడబడితే ఆడ పార్మార్లు ఉమ్మినట్టు ఈడ అట్లా నడవదు. ఆ, తీసుకుపోయి దెంగుతారు జైల్లో. అంతే స్పీడ్ మొత్తం ఈడ మొత్తం రూల్స్ ఉంటాయి రూల్స్ ఉంటాయి. బట్ అసలు ఇక్కడ ఆర్ఎన్ పోయినారు మీరు ఒక్క కాడ హారన్ కొట్టరు ఈడ. ఆర్ఎన్ సౌండ్ ఎందుకంటే మొత్తం సిగ్నల్ పాటిస్తారు అందరు ఓన్లీ ఓన్లీ ఇండికేటర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఇండికేటర్లు అదే మన ఇండియాలో ఫైన్ కడ ఈడొత్తి పడితే 2 కిలోమీటర్ల తొక్కుతూనే ఉంటాడు. కొడుతూనే ఉంటారు ఆడ అంతే షార్ట్ కదా, మనం బి కొడతాం. అంతే ఈడ ఈడికి వచ్చి కొంచెం నేర్చుకుంటున్నాం గానీ పొద్దు టీకేఆర్ కాలేజ్ కాడ నుంచి స్టార్ట్ చేస్తే టీకేఆర్ కమాండ్ వరకు అంతే. కొట్టుకుంటూనే పోతలే అయితే. అంతే అది చూసి అవుతుందాగో ఆయనకి చూసి అనుకుంటున్నా మరి వీళ్ళు పెద్ద పెద్ద బ్రాండ్ బట్ట రోడ్ మీద అప్పుడే స్పీడ్ చేస్తుంది అది. చైన్ వస్తుంది పెట్టే ఫోన్ వస్తుంది ఆకి అయినా పట్టుకుంటాపా అరే లుడో అంటే ఏందో అది తమాషా విశేషం. షాపింగ్ మాల్ లంచోడు కాదు అరే లంచోడు కాదు చంపుతావా ఏంటి? రేటో వెళ్ళిపోతున్నాం మనం. అరే మనం ఏడు నుంచి వచ్చినాం రా ఇట్లనే పెట్టే మైలేజ్ మిలియన్స్ అంట పెట్టే పౌచ్ తీసుకుందాం రా ఒక ఫోన్ కి. ముడ్డ ఎంత చెప్తాడు ఆడు 400 అంటే 800 రూపాయలు మన దాంట్లో వచ్చాయి. స్క్రీన్ గార్డ్ కూడా పోయింది రా ఫోన్ దింగో. స్క్రీన్ గార్డ్ బి పోయింది. ఏం చేస్తావురా నాది ఆల్రెడీ పోయింది సిల్లియా రాబెట్టే ఏం చేయదు ఆడు ఆడు ఆపుతాడు ఆడు ఇక్కడ తెలిసింది కదా మొత్తం ఆడు ఆపుతాడు ఆడే పొమ్మంటాడు ముడ్డ మొత్తం అలాగుంది షార్ట్ ఈడైతే ఉన్న అమ్ముతుడు పల్లీలు విల్లీలు బాదుషాలు గిద్దేషాలు అన్ని అమ్ముతుర్రు. ఇప్పుడే ఫోన్ షాప్ కి వచ్చినాం పౌజ్ తీసుకుందామని. ఇక్కడ పౌచ్లు ఉండవేమో పెట్టారు. హలో స్క్రీన్ గార్డ్ Next. ఫ్రమ్ హౌ మచ్ హౌ మచ్ మీటర్స్? Windshield is a blue sign. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ అడిగినాం ముందులో పోమంటున్నారు. ఇక్కడ లేదంటే ఐడే ఫోన్ షాప్ బ్యానర్ పెట్టుకుని ఇంటి దగ్గర స్క్రీన్ గార్డ్ లేదంటే అష్టం కదా ఇక్కడ చూస్తుంటా బాబు. అరే ఏడ చూసిన అమ్మాయిల బట్టలే పెట్టా. ఆ? ఏడ చూసిన అమ్మాయిల బట్టలు అవును అమ్మాయిలే బట్టలే ఉన్నాయి ఈడ ఈడ చూసినాం వద్దా అని అష్టోక్ ఉన్నాయి మొత్తం అన్ని మాత్రం అష్టోక్ ఉన్నాయి ఈడ. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియా. బ్యాంక్ ఆఫ్ నా బ్యాంక్ అదే పెట్టారు. అరే బ్యాంక్ ఆఫ్ బరోడా నా ఇట్లా పైసలు వేపిద్దాం. ఏది అకౌంట్ బుక్ లేదా లంచోడికి అకౌంట్ తీపించినా అని రారా బాబు రేపు వచ్చి అకౌంట్ తీసుకుందాం గానీ. నువ్వు ఉండే బొచ్చులో 4 నెలలకి అకౌంట్ మళ్ళీ పైసలు ఎట్లా కొడతావరా లంచోడుగా? బాక్స్ అంట వేసేద్దాం ఒకసారి. ఎందుకు నువ్వు అష్టోక్ చేస్తున్నావు? అరే అంటే పైకి పోదాం పాబెట్టే ఒకసారి. రా ఇది మిర్రర్ ఏమో నా లంచోడుగా గుద్దుకుంటది లేదురా రారా లంచోడుగా భయపడుతున్నావు. అరే ఇప్పుడు రామంతపూర్ లా మాట్లాడదు మాట్లాడే అరే దిగే ఎట్లుంటదరా లంచోడుగా అదే పోతున్నాం అని బస్. ప్రాబ్లం లేదని మనము రామంతపూర్ లా మాట్లాడడం చేసినావా నువ్వు వీడియో తీస్తా అంటే ఆ రోజు ఇట్లానే మీరు పోయి మిర్రర్ గుద్దుకున్నా పెట్టలేదు. ఇంకా ఎవరైనా చూసి నవ్విర్రా? ఎవరు చూడలే. మొత్తం అష్టోక్ ఉంది పెట్టే ఈడ ఎగ్జిడెంట్ ఇట్లా తెంగుతుందా ఏం చూస్తావు పెట్టే గిట్టర్ మొత్తం అమ్మాయిలే ఉన్నాయి. నువ్వు లేవు కూడా చూద్దామంటే ఎంతనో వద్దు పెట్టే వద్దాలు గారు ఎట్లుంటాయి ఈడ నువ్వు అనిపిస్తుందా కూడా $38 ఇంత మాల్ ఉంది కానీ మొడ్డ దీంట్లో ఎవరు పబ్లిక్ లేరు. అరా పబ్లిక్ లేరు మొడ్డ ఈడ. తమాషా తమాషా తమాషా. అసలు మేము బ్లాగ్ కూడా అసలు అనుకోలే అన్ఎక్స్పెక్టెడ్ గా చేసేస్తున్నాం. మెమోరీ ఉంటే ఏదో చేస్తున్నాం అంతే. మెమోరీ 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఇప్పుడు పోయి ముందర పోయి కలుస్తా. రైట్ ఇప్పుడు ఫోటోలు దిగి పోతున్నాం మేము. ఇక్కడ మాత్రం ఒక చర్చ్ ఏమో ఇది తెలియదు. లొకేషన్ బాగుంది దిగేయాలంతే. ఆ లోపల ఎంట్రీ ఉంటుందో ఉండదో పెట్టి దుంకుదాం రా అది లంచ్ వాడికి ఏమైనా ఇండియా అనుకున్నా దొంగనికే
అబ్బిట్ బాబెట్. పోతే ఆడే అవుతారా అంతేనా రామరి షాప్. ఇండియా అనుకుంటున్నా గుద్దనికే దండ అరే ఆగురా రే వీఆర్ గోయింగ్ జస్ట్ చూడు ఎంత మంచోళ్ళు ఎంత మంచోళ్ళు తెలుసా ఇక్కడ మన దగ్గర అయితే గుద్దేసి లంచోడు దెంగేస్తాడు వాడు మొట్ట మీద దొరుకున్నాడు. ఇప్పుడు ఆటో అనుకో గుద్దేస్తాడు వాడు ఆటో ఆడనే పెట్టి దెంగేస్తాడు. ఇడ దాటితే పోపో అంటారు. ఇడ ఓపెన్ తిడతారు ఫ్రెండ్స్ లో అంతే ఏముండదు. లోపల ఉంది మా లొకేషన్ ఇగో మామూలు లేదు. ఒకసారి లోపల పోయి ట్రై చేద్దాం. పంపిస్తాడు పంపించాడు నాకు తెలిసి ఇది కాలేజ్ లో కనిపిస్తుంది నాకు. మొన్న డ్యూటీకి పోలేనండి పోకపోతే మేనేజర్ గారు ఫోన్ చేసిండు. మేనేజర్ గారికి ఫోన్ చేసిన ఇట్లా వస్తలేను వ్యాన్ మిస్ అయింది. మార్నింగ్ షిఫ్ట్ ఉండే నాకు వ్యాన్ మిస్ అయింది వ్యాన్ మిస్ అయింది అని చెప్పిన. ఆడేం చెప్పిండు అరిజినల్ కి రానే పిక్ చేసుకొని పోతా అన్నాడు. అది బేడబ్ల్యూ కారు వాళ్ళు ఎక్కించుకొని పోతా అన్నాడు. అక్కడ రూపాయి బిల్లు ఎట్లా పోవాలి సార్ అని చెప్తా యుద్ధ దెంగించుకో ఆఫ్టర్నూన్ రారా బే అని చెప్పింది. పోయినారా బై గుడ్డా నేనుంటే చాటి కొట్టేటోడిని. ఎట్లా పోతావు ఉరుకుతావా? ఆడ నుంచి ఎంత దూరం రా మన హోటల్? హోటల్ ఒక 5 kilometers ఉంటుంది గట్టే. కానీ హోటల్ నువ్వు ఖుషి అయిపోతావురా. అంతేనా? ఖుషా మామూలు ఖుషి అయిపో. ఎందుకురా బాబు పని చెప్పింది గట్టిగా? పని కాదు నువ్వు ఇంకా నేను చెప్పలేని పెట్టేది నువ్వు చూపిస్తా డైరెక్ట్. అంతేనా? చూద్దాం ఇంకా ఎప్పటి నుండి డ్యూటీకి పోవాలి. ఎట్లుంటుందో ఏమో కథ తెలియదు మనకైతే. కథ గారు కానీ వీళ్ళు పోయిర్రు యుద్ధాలుగా ఇప్పిస్తారు అంటారు. వర్షం పడుతుంది కలిసి బాగా బ్యాగ్ అంట ఈ బ్యాగ్ ఇక్కడ నెంబర్లతో ఉన్నాయిరా బాబు. మొత్తం ఆగరా అయింది. అందరి దగ్గర అంబ్రెలాలు ఉన్నాయి. మన దగ్గర మొడ్డు ఉందా? అంబ్రెల్లా మెయింటైన్ చేస్తా నిజంగా డైరీ చక్కగా వేసుకో. మేము ఇడు నేను ఇండియాలో ఉన్నప్పుడు వరే 2 టైర్లు తీసుకురా అన్నాడు. ముడ్డా మా అయ్య 2 టైర్లు దెంగొచ్చి ఇచ్చిన మా అయ్యి అదే డైరీ వేసుకుంటుండేడు. కొంచెం ఫైనాన్షియల్ కండిషన్ బాగాలే. అందుకే ఒక్క నెల రోజులు ఆగితే శాలరీ వస్తాయి. శాలరీ వచ్చింది లంచుడుకొని బయటకు వచ్చిన తిరిగానికి. ఇంకో నెల రోజులు నాకొస్తే శాలరీ అప్పుడు ఉంటది కదా దబాయించి. మాత్రం కార్లు మార్లు మామూలు లేవు మామ. మొత్తం గుద్దలుగా ఉన్నాయి కార్లు ఇడ మాత్రం. ఇది మా ఫస్ట్ వ్లాగ్. ఫారెన్ లో ఫస్ట్ వ్లాగ్. హైదరాబాద్ ఇన్ ఫారెన్. అరే ఫారెన్ అని చెప్పినావు కానీ ఏడునో చెప్పవారా బయటకెళ్ళి. మారిషియస్ లో ఈ ప్లేస్ ఏందిరా తెలియదు. వేరే తెలియదు కానీ తిరగాల అంతే. పేరుతో ఏం పని రా బాబు. జస్ట్ తిరగాల, వ్యూ ఎంజాయ్ చేయాలా, లైఫ్ ఎంజాయ్ చేయాలా. మాకు ఇప్పుడు ఎంత మొడ్డ 18, 19 సంవత్సరాలు. ఈ ఏజ్ లోనే తిరుగుతాం అనుకో. ఇంకో చూడు ఇంకా నెక్స్ట్ వీక్ గా జర్మనీ వేసుకున్నాం ప్లాన్. జర్మనీ కెనడా ఏమైతుందో చూద్దాం. ఇప్పుడైతే ఈడ మాత్రం వచ్చినాం, ఎంజాయ్ చేస్తున్నాం. డైలీ వ్లాగ్స్ వస్తుంది ఇక. అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి. కూలి పని చేపిస్తారు ఎంజాయ్ సంజుడుగా ఇజ్జత్ తీసుకో ఆగరా. మళ్ళీ వాళ్ళందరూ వింటారు. చెప్పాలరా బాయ్ వచ్చేటోనికి ఆడ వచ్చినాక మనం సేమ్ ఏం లేదు బాయ్. నువ్వు వస్తే వారం రోజులు నీకు గుద్దల్దాం అయితే తర్వాత అదే సెట్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు హాస్టల్ పోయినప్పుడు కూడా నీకు ఫస్ట్ ఏడుస్తావు, 4-5 రోజులు ఏడుస్తావు, అందరు గుర్తుకొస్తారు, అందరు బానే ఉంటది. కానీ తర్వాత మొత్తం సెట్ అయిపోతుంది. ఏం మొత్తం లైట్ మామ ఏముండదు స్టోరీ. ఏముండదు స్టోరీ అని పిచ్చి తెగుతుంది మొత్తం. ఏముండవు. నువ్వు బయట జర్నీ గిర్నీ చేసేటోడు అయితే వచ్చేయిడి. ఇంట్లో మేమైతే ఇంటర్న్షిప్ వచ్చినాం. ఏ ముత్తిగా తిరిగినికి రాలే. మేము కూడా ఈడ వచ్చి సంపాదిస్తున్నాం. 19 సంవత్సరాలే 30-40 ఈడొచ్చి 40,000 సంపాదిస్తున్నాం మేము. అది సెట్ మాకు. ఏం సెట్ ఏమో ముడ్డా అన్ని పైసలు మాత్రం అన్ని అయిపోతున్నాయి. వీడు ఒక గుడ్డ అంట 10 రూపాయలు అంట. 10 రూపాయలు 10 మన దాంట్లో 20 రూపాయలు. 5,000 రూపాయల గుడ్లు మన దాంట్లో ఫ్యామిలీ మొత్తం తినవచ్చు. ఉండొకనికి హోటల్ 400 కొడితే 200 ఇచ్చిండ్రా. బస్సు బాధ అవుతుంది 400 ఇస్తే 200. అంటే ఈడ 1 రూపాయి మన సైడ్ 2 రూపీస్ మామ. అంటే ఇప్పుడు ఆడు వీడు 200 కొడితే ఆడు 100 రూపాయలు ఇస్తాడు మన ఇండియన్ కరెన్సీలో. అది ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ సాయంత్రం ఇండియాలో ఉంటారు మొత్తం. నేను కూడా చూసి మొత్తం పరేషాన్ అయిపోయినా. అందరు బొట్టు పెట్టుకుంటారు. మన గుడిలు ఉన్నాయి. వచ్చిన రోజు ఏమైంది అయితే మన ఇండియాలో కాళ్ళకు మెట్టలు పెట్టుకుంటారు కాబట్టి అయితే చూసిన కాళ్ళ మెట్టలోనే ఇండియన్ అని అడిగిన కాలు మర్చాను అన్నది. పర్సన్ అయిపోయిన అయితే తర్వాత ఒకటి చెప్పిండు మొత్తం మినీ ఇండియా మామ. మొత్తం తమిళ్ ఉంటది రిలీజియన్ తమిళ్ తెలుగు అట్లుంటాయి. ముస్లిం క్రిస్టియన్ అందరు కనిపిస్తుర్రు. బుర్కా కొంచెం చాలా మంది బుర్కేసుకుర్రు, చాలా మంది బొట్టు పెట్టుకుర్రు.
ఇప్పుడు తెలుసా ఏడో చూసినా మన ఇండియన్ ఫ్లాగే ఉంది ఈడ. ఏడో చూసినా ఇండియన్ ఫ్లాగే ఉంది. నీకు తెలుసా బిడ్డ ఈడ స్కూల్ పిల్లలకి హిందీ సబ్జెక్ట్ ఉంది. ప్రతి సబ్జెక్ట్ ఉందంట. మన మనకి ఇంగ్లీష్ రాకపోయినా వాళ్ళు హిందీలోనే మాట్లాడుతుర్రు. చాలా మంది హిందీలోనే మాట్లాడుతున్నారు. సెట్ అయిపోతుంది. ఎక్కువ ఇంగ్లీష్ లో మాట్లాడారు స్టాఫ్, మొత్తం హిందీలోనే మాట్లాడుతారు. బాయ్ సాబ్ బాయ్. హిందీ అయితే మాలూమ్ యారే బాయ్ చొద్దింగే ఇక్కడ వస్తే మాత్రం నీ గుద్దల్లం ఉండాలా. అంటే ఎవరితో భయం ఉండొద్దు, నువ్వు జస్ట్ ఫ్రీడమ్ గా ఉండాలి మామ. ఇప్పుడు మనం ఇండియాలో ఎట్లా తిరుగుతాం గల్లీ గల్లీ బాయ్ గీ అని తిరుగుతాం. ఇక్కడ నువ్వు బాయ్ అన్నావు అనుకో ఫాక్ అంటాడు ఫాక్. ఏదంట బ్యాంక్ అంట ఇక్కడ అనిపిస్తుంది. SBM అంట మన దగ్గర SBI, ఈడేమో SBM. ఉందా SBI? ఉందా? ఇక్కడ SBI ఉందంట. SBI మొత్తం ఇంటర్నేషనల్ గారా అనుకుంటా, అని నాకు తెలియదు. తెలుసు మామ రెండు ఫోటోలు దిగుదాం మామ. ఇక ఇక్కడ దిగుదాం. సరే పెట్టేది చలో ఫోటోలు దిగుదాం. దీని తర్వాత కలుస్తుంది. ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ కి వచ్చినాం. ఆడేమో మార్నింగ్ రమ్మంటుంది. ఏమున్నారా బట్టలు మాత్రం మామూలు ఎవరా పెట్టే ఈడైతే. ఈడొస్తే మొత్తం మన ఇండియాలోకి మొత్తం హల్చల్ ఉండదు. ఇడ ఎవరి పని చూసుకొని ఇంకేస్తాడు. ఈడ ఆ పెట్టాడే ముందర మెహర్బాన్ అంట పెట్టే ఇండియా ఉంది. అది మెహర్బాన్ అంట. మన ఇండియా రెస్టారెంట్ కనిపిస్తుంది ఆడ. అడిగి పోదాం సీదా. ఈడ ఫుడ్ తింటే మాత్రం ముద్ద గుడిచి వాను. ఇక్కడ ఎగ్ పప్ తిన్నా 50 రూపాయలు. అంటే మన ఇండియా కరెన్సీలో 100 రూపాయలు ఒక ఎగ్ పప్. దాంతో మనం ఇంట్లో చికెన్ 100 రూపాయలు చికెన్ తీసుకొని అందరు ఫ్యామిలీ తినొచ్చు. ఫ్యాషన్ బజార్ అంటే పెట్టే ఇందిరా ఇవన్నీ ఇండియా పేర్లు ఉండే భయంకర వాళ్ళు కాపీ పెట్టారు. ఈడున్న మొత్తం లైన్ అయింది ఈడ షార్ట్. ఇట్లా పోదాం రారా హరి. అమ్మాయిలకు మాత్రం డ్రెస్ మామూలు లేవు మా వీడైతే కదా. మొత్తం కోము ఉన్నాయి. రేట్లు కూడా గుద్ద దించుకోవాలి నువ్వు. పెట్టి ఆడ త్రిఫ్టింగ్ లా 300 త్రిఫ్టింగ్ 300 అంటే మన దాంట్లో 600 మన ఎర్రగడ్డ పోతే 2 జతలు బట్టలు తీసుకోవచ్చు. సుకున్సే సౌ పెట్టినా 6 పీసులు వస్తాయి మన దగ్గర. ఇంకా అన్ని ఉన్నాయి, బానే ఉన్నాయి, కానీ రేట్లే మామూలు లేవు మామ ఈడైతే. అన్ని టీషర్ట్లు అన్ని జుద్దాలు ఉన్నాయి. వీళ్ళు ఉన్నారు మామ ఈడ. అమ్మాయిలు అయితే మా టీషర్ట్ మామూలు లేరు. ఏమేమి వేసుకొని వస్తారా మన సైడ్ లో అందరు కోసుకుంటారా. పోసుకో అరే ఎట్లా అంతురుకుంటే కనిపిస్తుంది. వింటర్ ఉంది మామ మొత్తం. ఇక మనం లాగ్ చేద్దామని ఫిక్స్ అయినాం. ఇక షురు అనుకో. ఇక సిగ్గు పిగ్గు లేదు. మన ఇండియాలో అయితే ఇట్లా వీడియోలు తీస్తే 10 మంది చూస్తారు. ఈడ ముడ్డ ఎవరు చూస్తారు. ఈడ తీసుకొచ్చి బ్యాంక్ అది SBI బ్యాంక్ కూడా ఉంది. SBI ఉందా? నిన్న పోయినుండే ఇట్లనే నిన్న పోయినుండే రా బ్యాంక్ కి. అయితే మన ట్రోలేలా పోయినుండే. ఇంటికి మనీ ట్రాన్స్ఫర్ చేసిన ఫస్ట్ అకౌంట్ ఉండాలి. ఫస్ట్ ఆ భయంకర SBI టు SBI కొట్టరా భయంకర SBI లో అకౌంట్ తీసుకురా భయంకర నీ అమ్మ చేస్తా అంటే పెట్టి ఇంద్రా ఇది బాగుంది. ఇలా మెంటల్ ఉంది. అంటే మొత్తం సై ఉంది. ఇగో మొత్తం రెస్టారెంట్ లో ఇట్లా గుద్దాలు ఉన్నాయి. ఇక్కడ కెఫేల్ మొత్తం గ్యాలక్సీ అంట ఫోన్. ఇగో అరే పెట్టి ఇట్లా పోయితే ఇక్కడ కూడా మన లెక్క మొత్తం షోరూమ్లు ఉన్నాయి. ఇగో మొత్తం గ్యాలక్సీ ఫోన్లు ఉన్నాయి. మొత్తం మన ఇండియా లెక్కన బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎట్లా మొత్తం ఇక్కడ ఉంది. మొత్తం గ్యాలక్సీ అని, గ్యాలక్సీ అల్ట్రా అంట. ఇగో మొత్తం చూడొచ్చు. మనం సామ్సంగ్ గ్యాలక్సీ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఐఫోన్లు ఉన్నాయి. ఆడ 17 దగ్గర పోదాం ఒకసారి. గుడ్డి ఉంది ఇక్కడ. ఇగో ఐఫోన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇగో ఇక్కడ అది మొడ్డ ఏమున్నాయి రేట్లు మొత్తం మన లెక్క ఉన్నాయి రేట్లు. ఇక్కడ అమ్మంది 89 అంటే 17 Pro Max అంటే 90,000 కారా. 1,80,000 రా. అరే అవునరా అమ్మంది. మా ముట్టలు అంజోడుకు 79,000. అన్నాడు. ఈఎంఐ ఉంది. ఈఎంఐ ఆప్షన్ బి ఉంది. అలాగుందిరా షార్ట్. 17 మొత్తం 17 సిరీస్ నడుస్తుంది. ఇగో దీని లోపలే మొట్ట బైక్లు అమ్ముతారు. ఇలా చూడకు ఆల్ ఇన్ వన్ ఉన్నాయి రేట్లు. మొత్తం సై ఉంది పెట్టు ఇక్కడ మాత్రం. అని రేట్లు మాత్రం ఒక 4,000 6,000 అంతే తేడా ఉంది. 17 Pro ఏమో 80 ఉంది. నెక్స్ట్ ఇది యాపిల్ ఐఫోన్ అంట 17 ఎయిర్. ఇది దీంట్లో ప్రాణమే ఉండదు కానీ 60,000 అంట. అరే ఐఫోన్ 16
ఆయనకి 360 లక్ష అంట, మన ఇండియా కరెన్సీలో ₹1,00,000 అవుతుంది. నా మొద్ద బి వద్దు. అయినా ఇక్కడ ఒక నెలలో సంపాదించుకుంటున్నాం మరి మొడ్డ తీసుకోవచ్చు ఒక నెలలో అని. నెల పైసలు పెడితే ఇక్కడ 16 వస్తుంది మార్చేది. జేపీఎల్ పే ముత్తు ఇక్కడ మన జేపీఎల్ మొత్తం ఉన్నాయి ఇక్కడ అని పైసలు పట్టుకొని రావు నువ్వు ఇట్లా ఇక్కడ అప్పులు చేసి వచ్చి ఇక్కడ వచ్చి తిరగదాం ఇది చేద్దాం అంటే కుదరదు ఇక్కడ. అరే జంగల్ ఉంది మళ్ళీ ఇటే ఈ అమ్మంది ఇంకా మొత్తం దమ్ స్పాట్ ఉంది కదా అది ఇంకి చేదుగా మొత్తం దమ్ స్పాట్ ఉంది ఆడ. ఏం పబ్లిక్ మామ ఇక్కడ లోపల సిటీలో వస్తేనే పబ్లిక్. నువ్వు ఈ నుంచి బయట కొంచెం బయటికి పోయినావు అనుకో రోడ్డు మీద నువ్వు కొట్టుకున్నా చూడరు ఎవరు అక్కించి అట్లుంటాయి. అంటే మార్షియస్ బ్యాంక్ అంట, బిజినెస్ సెంటర్ అంట, ఏంది స్టోరీ ఇది అంతా. మొత్తం అలాగుంది మామ మన సిటీ. ఇట్లా రోడ్ మీద పోతే మొత్తం పాన్ బార్లు సీరియళ్ళు గిట్లు మొత్తం ఊత ఈడ చూడ మొత్తం ఎంత నీట్గా ఉందో. మొత్తం నీట్గా ఉంది పెట్టే ఈడ. మినీ ఇండియా పెట్టేది ఎవరి ముఖం మొత్తం ఇన్ ఇండియా మన ఫ్లాగ్ ఉంది, మన దేవుని మొత్తం ఐడల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని టెంపుల్స్ ఉన్నాయి రా, టెంపుల్స్ బి ఉన్నాయి. మన ఇక్కడ గణేశుడి పండుగ కూడా ఇక్కడ చేస్తారంట, బోనాలు బి చేస్తారంట. ఇక నువ్వు చూసుకో ఇక బోనాల్లో మొత్తం హల్చల్ ఉంటది మనది. ఇక మనం హైదరాబాద్ లో ఉంటేనే ఆగం మన బోనాలకి. ఇలా అందరికి వీడియో చూస్తే సౌండ్ కూడా తెలియదు. అటు పంపా అటు పంపా కాబట్టి ఇట్లా తిరగొద్దా మరి. అక్కడ పార్క్ ఉంది, కాసేపు పార్క్ లో కూర్చుందాం. ఇక మాత్రం మొత్తం అలాగుంది మా అమ్మ మన దగ్గర. మనం పోల్చుకుంటే మనదంతా క్లీన్ గా కూడా ఉంటది. ఈడ మాత్రం మా అందరు అవుట్ఫిట్లు కూడా మామూలు లేవు. అవే బట్టలు మనం ఇండియాలో వేసుకొని తిరిగితే చెప్పరి అంటారు. ఈడ మాత్రం అసలు నేను అవి ఎవరు చూడరు కూడా ఈడ. అట్లున్నాయి అందరు అవుట్ఫిట్లు. ఇప్పుడు మనం కూడా మన అవుట్ఫిట్ చెక్ చేద్దాం. చలో ఏమంటావురా హరి? అంతే అష్టో మనోడు లెదర్ జాకెట్ వేసుకుని మొత్తం. ఇప్పుడు ఫిట్ చెక్ చేద్దాం మనం. అడిగిపోదాం రా హరి. అరే అష్టో ఇక్కడ కూర్చుంటారని కొడితే ఎన్ని తమాషా. ఎందుకు కొడతారా హరి? వడ్డా మనం ఓల్డ్ సిటీలో ఉంటేనే అరే ఫ్యాన్ కేడ హిన్ కరే అంట. మీరు వస్తే ఫాక్ యూ ఆర్ ఫ్రమ్ ఇండియన్స్ అని చెప్తే సెట్. ఇది మినీ ఇండియా. ఫిట్ చెక్ చేద్దాం చలో.